హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. లావణ్య గారు, ఇప్పుడు మనలో చిన్నప్పటి నుంచి కొన్ని క్వాలిటీస్ అనేవి బిల్డ్ అవుతూ ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఒక టైం వచ్చేసరికి మన ఫ్రెండ్స్ కోసమో, మన పార్ట్నర్ కోసమో, లేకపోతే మన కొలీగ్స్ కోసమో, మన బాస్ కోసమో, ఎవరో ఒకళ్ళ కోసం కొన్ని కాంప్రమైజెస్ అనేవి చేస్తూ ఉంటాము. అది వాళ్ళ దృష్టిలో మంచివాళ్ళు అనిపించుకోవడానికి, వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి, లేకపోతే వాళ్ళ మీద ఉన్న ఇష్టాన్ని ఆహ్, తక్కువ చేసుకోలేక ఆ ఇష్టాన్ని కంటిన్యూ చేయడానికి మన దృష్టిలో అది కాంప్రమైజ్, వాళ్ళ దృష్టిలో అది కంట్రోల్ అనుకోవచ్చు. జనరల్‌గా ఒకళ్ళ కోసం మనలో ఉన్న క్వాలిటీస్ చేంజ్ చేసుకోవడం అవసరమా? సో మీరు బాస్ అన్నారు కాబట్టి బాస్ స్టోరీతో స్టార్ట్ చేస్తాను. సో నేను వర్క్ చేసిన ప్లేస్లో ఒకసారి మా బాస్ని సేమ్ క్వశ్చన్ అడిగాను. ఒక ఫ్రస్ట్రేషన్ ఫేజ్లో ఒక క్వశ్చన్ ఏం అడిగానంటే, సో మనం నిజంగా కాంప్రమైజ్ మన ఇష్టమైన వాళ్ళ కోసం కాంప్రమైజ్ అవ్వడం అవసరమా, లేదంటే వర్క్ కోసం కాంప్రమైజ్ అవ్వడం అవసరం అంటే, నిజంగా నీకు అక్కడ పని జరుగుతుందంటే కాంప్రమైజ్ అవ్వడంలో తప్పు లేదు అని ఆయన ఆన్సర్ ఇచ్చారు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, మీరు నిజంగా ఇష్టపడి కాంప్రమైజ్లో కూడా టైప్స్ ఉంటాయి. ఇష్టపడి ఒక పని కోసం మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకుంటే ఇట్స్ అప్ టు యూ. మీకు అన్కంఫర్టబుల్ లేదు కాబట్టి దట్స్ ఓకే. బట్ కష్టంగా ఒకరి కోసం అంటే మీకు ఇష్టం లేదు అయినా కూడా బలవంతంగా మీరు ఒక అలవాటుని మార్చుకోవడమో, లేకపోతే ఒక పని చేయాల్సి వచ్చినప్పుడు, ఇది ఎక్కువ ఎక్కడ జరుగుతుందంటే వర్క్ ప్లేసెస్లో జరుగుతుంది. ప్రమోషన్ కోసమో, బాస్ మెప్పు కోసమో, లేదంటే కలీగ్స్ మెప్పు కోసమో ఇష్టం లేకపోయినా ఎక్కువ పని మీద వేసుకుంటారు, లేదంటే ఇష్టం లేని ఫుడ్స్ తింటారు, లేదా ఇష్టం లేని డ్రెస్ వేసుకుంటారు. కార్పొరేట్స్లో ఎక్కువ ఏం జరుగుతుంది, అప్పుడప్పుడే కార్పొరేట్ వరల్డ్ టేస్ట్ చేసేవాళ్ళు ఇష్టం లేకపోయినా కొలీగ్స్ అందరు ఏమనుకుంటారు అని ఆ క్లబ్ పబ్ కల్చర్కి అలవాటు అయిపోతారు ఎక్కువ మంది. నువ్వు అది కాదు, నీ రియాలిటీ, నీ రూట్స్ అది కాదు, కానీ నువ్వు మారిపోతున్నావు. అగైన్ వీఆర్ నాట్ యానిమల్స్. మనకంటూ కొన్ని అభిరుచులు, కొన్ని వాల్యూస్ ఉంటాయి, కొన్ని చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్ అయిన కొన్ని అలవాట్లు, అభిరుచులు, మనకంటూ ఒక స్వతహా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాము, ఒక స్వతహాగా మనకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది. మంచి పనుల కోసం నీలో ఏదైనా రిమార్క్ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవడం కాంప్రమైజ్ కాదు. నీలో మంచి ఉన్నా కూడా ఒక మనిషి నుంచి నీకు పని జరగాలని బలవంతంగా నీ అలవాట్లను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ లేదా ఒక కంపెనీని తీసుకుందాము, బ్రైబ్ తీసుకోవడం నీకు ఇష్టం లేదు, కానీ నీ బాస్ ప్రెషర్ చేస్తున్నాడు. సో అక్కడ నా జాబ్ సెక్యూరిటీ కావాలి నాకు, సో నేను బ్రైబ్ తప్పకుండా తీసుకుంటాను అని కాంప్రమైజ్ అయ్యే వాళ్ళు 70 to 80% ఉంటారు. దాని నుంచి వాక్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు. సో ఇక్కడ రెండు రకాల పీపుల్ని జడ్జ్ చేయలేము మనము. అక్కడ జాబ్ ఇంపార్టెంట్, ఫ్యామిలీని పోషించాలి, కానీ కొంతమంది మాత్రమే జెన్యున్గా వాళ్ళ వాల్యూస్కి స్టిక్ అయి ఉంటారు. నేను ఈ పని చేయను అంటే చేయను, నా వాల్యూస్కి ఇది విరుద్ధంగా ఉంది అంటే ఐ డోంట్ డూ దాట్. కొంతమందికి అది రెబలిజంగా అనిపించవచ్చు, రూడ్గా అనిపించవచ్చు, లేదంటే వీళ్ళు చాలా పొగరుగా ఉంటారని అనిపించవచ్చు. మంచి పనుల కోసం మీరు నిజంగా పొగరుగా కనిపించినా కూడా తప్పు లేదు. ఎందుకనంటే అక్కడ మీరు ఎవరికి నష్టం జరగకుండా ప్లస్ మీకు నష్టం జరగకుండా చూస్తున్నారు. సో కాబట్టి కాంప్రమైజ్ లో కూడా ఒక మనిషి చేతిలో కీలు బొమ్మలాగా, ఒక సర్కస్ లో ఒక ఏనుగు, ఒక మంకీ, ఒక బోన్ లో ఒక కేజ్ లో యానిమల్ లాగా అస్సలు ఉండొద్దు. మీకు నిజంగా పని జరగలేదు అని అంటే ఇంకో ఆపర్చునిటీ వస్తుంది. చిన్న చిన్న పనుల కోసం, చిన్న చిన్న ప్రమోషన్స్ కోసము సెకండ్ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్లోకి తీసుకొని మీ మైండ్ని మీరు ఈ టైంకి ఈ పని చేయాలి. కొంతమంది పర్సనల్ లైఫ్ మీద కూడా ఎక్కువ రిలేషన్షిప్లో చూస్తుంటాం, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సిచ్యువేషన్లో, ఈ టైంకి నువ్వు ఇక్కడ రావాలి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఫుడ్ తినాలి, ఎవరితో కాల్లో మాట్లాడుతున్నాం, దట్ ఈస్ ఆల్సో కంట్రోలింగ్ అదర్స్ కదా. నువ్వు ఒక పర్సన్ని కంట్రోల్ చేస్తున్నావు. రిలేషన్షిప్లో ఎప్పుడైనా ట్రస్ట్ ఉండాలి కానీ కంట్రోల్ చేసే థింగ్స్ ఉండద్దు. నువ్వు కంట్రోల్ చేస్తున్నావంటే అగైన్ దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎనీ రిలేషన్షిప్. సో కంట్రోల్ చేయడం కంటే కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఇష్టపడ్డారు, ఒక వ్యక్తికి ఒక మంచి వంటకం ఇష్టము, దాన్ని ఇష్టంగా కష్టపడి నేర్చుకొని చేసావనుకో, దట్స్ నాట్ కాంప్రమైజ్. నీ ఇష్టమైన వ్యక్తి కోసం నువ్వు నీ అలవాటుని మార్చుకుంటున్నావు. అది చాలా మంది ఇళ్లలో జరిగేదే. బట్ సెకండ్ కేటగిరీ వర్క్ కల్చర్కి వచ్చేసరికి నీకు ఇష్టం లేదు, నువ్వు ఈ టైంకి ఆఫీస్ నుంచి వెళ్ళాలి, బట్ బాస్ ఏమంటారో, లేదంటే నాకు మంచి పేరు రాదేమో ఒక అజంప్షన్లో ఉండి ఎక్కువగా ఎదుటి వ్యక్తి చెప్పినట్టుగా తలాడిస్తూ ఉంటే మనం ఒక పవర్లెస్ పీపుల్గా అయిపోతాము. ఎక్కడ కూడా ఆ తలాడిచ్చే మనుషుల్లాగే ఉండిపోతాము. చిన్న చిన్న వాటిలలో కాంప్రమైజ్ అవడంలో తప్పలేదు, కానీ ఇప్పుడు అమ్మా నాన్న ఉంటారు, వాళ్ళ చిన్న హ్యాపీనెస్ కోసం సమ్ టైమ్స్ ఏమంటారు, రిలేటివ్స్ ఇంటికి వెళ్దాము, లేదంటే ఈ డ్రెస్ వేసుకో, లేదంటే ఈ పని చెయ్యి, చిన్న చిన్నవి చెప్తారు.
పేరెంట్స్ కోసం కాంప్రమైజ్ అంటే తప్పులేదు. సో నువ్వు ఎవరి కోసం కాంప్రమైజ్ అవుతున్నావు, ఎలాంటి విషయాల కోసం కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వు కాంప్రమైజ్ అవ్వడం వల్ల నీ లైఫ్ నీ మైండ్ ఎంత ఇంపాక్ట్ అవుతుంది. ఈ సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడంలో అన్నిట్లో టిక్ టిక్ ఎస్ వచ్చింది అనుకో, నాట్ ఎన్ ఇష్యూ. బట్ బలవంతంగా అన్ని కూడా నీకు రాంగ్ ఇంటూ మార్కే వస్తున్నాయి అంటే డెఫినెట్లీ యు ఆర్ నాట్ లివింగ్ యువర్ లైఫ్. సంబడి ఎప్పుడు కూడా మన సోషల్ క్రియేచర్స్ అంటారు, ఎప్పుడు కూడా మనము ఫ్రీ క్రియేచర్స్, మనము ఒక కేజ్లో ఒక ఇంట్లో ఉండే మనుషులం కాదు. పశువులని పక్షులని మాత్రం కేజ్లో పెడతాము, మనుషులను కేజ్లో పెట్టము. గాడ్ ఎట్లా క్రియేట్ చేశారు, మనకి నిజంగా రిసోర్సెస్ డబ్బులు ఉంటే అక్రాస్ గ్లోబ్ మనం ట్రావెల్ చేయొచ్చు. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ అంత ఫ్రీడమ్ ఉంది మనిషికి. నువ్వు ఇక్కడే ఉండాలి, ఇదే బట్టలు వేసుకోవాలి, ఇదే తినాలనే ఏమంటారు ఇన్స్ట్రక్షన్స్ కానీ రిస్ట్రిక్షన్స్ కానీ మనిషికి లేవు. బట్ అగైన్ ఇఫ్ సమ్ సెకండ్ పర్సన్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్, వెదర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ, పార్ట్నర్, ఫ్రెండ్స్, కలీగ్స్, ఎవరైనా సరే ఇంపాక్ట్ చేస్తున్నారంటే యు ఆర్ ఇన్ అ కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్స్ లైఫ్. ఇంకొక మనిషి చేతిలో ఒక కీలు బొమ్మలాగా మారిపోతున్నావు. సో వైజ్ డిసిషన్ తీసుకోండి. మీ కాంప్రమైజ్ మీ లైఫ్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుంది. మంచి విషయాల కోసము మీరు చేసి దాన్ని కాంప్రమైజ్ అని అన్నక్కర్లేదు, మంచి విషయాల కోసం మిమ్మల్ని మీరు మార్చుకోవడంలో. కానీ మెప్పు కోసం, గొప్పల కోసం, లేదంటే ఏదో మనకి మంచి జరుగుతుంది, మంచి కంటే కూడా ఏదో మెప్పు జరుగుతుంది, జరగాలి చాలా మంది చూసుకోండి యంగ్స్టర్స్ ఈ కంట్రోల్ అనే ఈ కేటగిరీలో చెడు అలవాట్లకు కూడా అలవాటు పడే యంగ్స్టర్స్ చాలా మంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి కార్పొరేట్ ఆఫీస్లో జాయిన్ అయింది అనుకుందాం. మేనేజర్ రాంగ్ థాట్స్తో ఉన్నారు, నువ్వు నాకు ఈ ప్లెజర్స్ తీరిస్తే నీకు రేపు వెంటనే ప్రమోషన్ వస్తుంది. అమ్మాయి కాంప్రమైజ్ అయ్యి కమిట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు, అబోవ్ 70% ఉంటారు. బికాస్ ఎందుకంటే మనుషులు మెటీరియల్ థింగ్స్ కి ఈజీగా అడిక్ట్ అయిపోతారు. నీకు ఒక విల్లా ఇస్తే, ఒక కార్ ఇస్తానంటే, బట్ అక్కడ మీ వాల్యూస్, మీ క్యారెక్టర్, మీ పర్సనాలిటీని కోల్పోతున్నారు. మెటీరియల్ థింగ్స్ మీకు ఈ రోజు రాకపోతే 10 సంవత్సరాలు పట్టొచ్చు, కానీ మీ క్యారెక్టర్ ని లూజ్ అవుతే యాజ్ ఏ పర్సన్ గా యూ విల్ డై ఇన్సైడ్. మన ఇన్సైడ్ ఉన్న వాల్యూస్, ఎథిక్స్ అనేవి చచ్చిపోతాయి. సో కాబట్టి మీకున్న వాల్యూస్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు ప్లెజర్స్ కోసమో, మెటీరియల్స్ థింగ్స్ కోసమో, మనిషి నుంచి వచ్చే మెప్పు కోసం. బికాస్ ఒక మనిషి 365 degrees మనల్ని పొగడలేరు. మనల్ని ప్రాణంగా ప్రేమించే వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనల్ని పాయింట్అవుట్ చేస్తారు, తిడతారు, మనం అంటే చిరాకు వచ్చేస్తుంది. దట్ ఈస్ వెరీ కామన్. సో అది కామన్ అని నీకు తెలిసినప్పుడు ఏదో ఒక రోజు, ఎవ్రీ రిలేషన్షిప్ ఇస్ వెరీ టెంపరరీ, వెరీ మచ్ టెంపరరీ. ఏ రిలేషన్షిప్ అయినా ఎప్పుడు ఏ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందో ఎవరికి తెలియదు. సో ఇవన్నీ తెలుసుకున్నప్పుడు ఒక్కదానికి అటాచ్మెంట్ పెంచుకొని నా బాస్ మాట నేను వినాలి, లేదా నా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మాట నేను వినాలి, లేదా వీళ్ళు చెప్పినట్టే నా లైఫ్ అంతా సాగాలి అన్న అజంప్షన్లో ఉంటే వాళ్ళు ఏదో ఒక రోజు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఆ రిలేషన్షిప్ కూడా ఏదో ఒక రోజు బ్రేక్ అవుతుంది. సో బీ ట్రూ టు యువర్ సెల్ఫ్. మీకు మీరు ట్రూ సెల్ఫ్గా ఉండండి. మీ వాల్యూస్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దు. దెన్ యూ విల్ సీ ద రియాలిటీ. మీ లైఫ్ స్టైల్ మారుతుంది. మీ చుట్టూ ఉండే వాళ్ళకు కూడా మీరు ఒక కాన్ఫిడెంట్ పర్సన్ కనిపిస్తారు. వీళ్ళ జోలికి నేను వెళ్ళొద్దు, వీళ్ళని టచ్ చేస్తే మనకే తిరిగి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, కానీ వాళ్ళు ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యేలాగా ఉండరు. దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ పీపుల్, వెరీ జెన్యున్ పీపుల్ అని ఇలాంటి ఒక ట్యాగ్ మీకు తెచ్చుకోండి. అప్పుడు మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా మారుతుంది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.